ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆమెన్. ఇదే వాక్యాన్ని మొన్న సెంటర్లో కూడా మూలవాక్యంగా తీసుకోవడం జరిగింది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా దయగలిగిన మా తండ్రి, ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించండి. యేసు శక్తి కలిగిన నామంలో స్తుతించి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మంచిది దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో జన్మించి మనుషులందరి పాపాల నిమిత్తం ఆయన రక్తం కార్చిన సంగతి ఎన్నో సంవత్సరాలుగా మనం వింటున్నాం. తెలియని వారు ఈ విషయాన్ని గ్రహించండి. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ గురించి ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలని ఆశ ఉంది, కానీ సమయం లేదు. ఎందుకంటే సమయం చాలా ఉంది, కానీ వాతావరణ అనుకూలతను బట్టి నేను ముఖ్యమైన విషయాన్ని ఈ రాత్రి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కనుక చక్కగా మరి ఈ చల్లగాలిలో నిద్రపోతున్న వారు నిజాయితీగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మా అబ్బాయి కూడా చెప్పాళ్ళండి, పార్టీ కలిసాడు, ఏం బాధలేదు. మంచిది దేవుని బిడ్డలారా, పాపములను క్షమించడానికి, పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాపం ఎందుకు క్షమించబడాలి అంటే, దేవుని నుండి మనుషులు ఏదైనా పొందుకోవాలంటే మనకి దేవునికి అడ్డుగా ఏది ఉంది? పాపం. చెప్పండి, మనకి దేవునికి ఏది అడ్డుగా ఉంది? పాపము అనే పొర, పాపము అనే గొడుగు, పాపము అనే ఈ కప్పు, పైకప్పు తొలగిపోతే దేవుని నుండి మనము డైరెక్ట్గా ఆయన కృపను, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలము. ఆమేన్. బైబిల్లో పక్షవాతం రోగం కలిగిన ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఈ సంఘటన చెప్పి రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తాను. దయచేసి జాగ్రత్తగా విందాం. ఈ విషయం చాలా అవసరం మనకి. ఏం జరిగిందంటే, వాక్యం చదివించడానికి సమయం లేదు. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం, ఒకసారి మొదటి 3 వచనాలు త్వరగా ఎవరైనా చదివి వినిపించండి. మార్కు 2, 1, 2, 3 వచనాలు త్వరగా. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడుకొని వచ్చారు. వాకిట్లో కూడా ఏం లేదంట, స్థలము లేదు. ఆయన వారికి వాక్యమును బోధించుచుండగా పక్షవాతం గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. స్తోత్రం. మిగిలిన విషయాలను నేను చెప్తానండి. ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడు. ఆ రోగంతో ఉన్న వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. చెప్పండి, పక్షవాతం రోగం ఉన్న వారిని ఏం చేశారండి? రా పిల్లలు, మీరు చెప్పాలి చక్కగా. ఎక్కడ తీసుకొచ్చారు? అతనే వచ్చాడా, ఎవరన్నా తీసుకొచ్చారా? 4 మోసుకొని వచ్చారంట. ఎంతమంది అండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున రోగులైనా, పాపులైనా, బాధల్లో, సమస్యల్లో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న ఎవరైనా వాళ్ళంతటి వారు ఒక్కోసారి ప్రభు దగ్గరికి రాలేరు. అలాంటి వారిని యేసయ్య దగ్గరకు తీసుకురావడానికి ఎందరో ప్రయాసపడుతున్నారు. ఆమేన్. 4 ఏం చేశారు ఈ రోగిని? చెప్పాలా? హల్లెలూయా. మీరు చాలా చక్కగా వింటున్నారు. మీరు ఇట్లా వింటే నేను ఒక గంట చెప్పేస్తానేమో. అట్లాగే తినంలే, అటు ఇటు తిరుగుతాం అనమాకండి. కాసేపు వాక్యం చెప్పి ఇదే శ్రద్ధగా చక్కగా వినండి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోగిని యేసయ్య దగ్గరకు 4 మోసుకుని వచ్చారు. ఒక 4 ప్రయాసతో ఒక రోగి యేసయ్య దగ్గరకు వచ్చాడు. అవునా కాదా? అవునా కాదండి? ఈ రోజున అనేక మంది యేసయ్య దగ్గరకు రావాలి. అలాంటి వారిని మనలాంటి వారము మోసుకొని రావాలి యేసయ్య దగ్గరికి. ఆమేన్. హల్లెలూయా. ఊరికే ఏమన్నా కాగితం మొక్క మోసుకొచ్చినట్టు మోసుకొచ్చి ఉంటారా? బరువు ఉండడండి మనిషి. 4 ఏం చేశారు? మోసుకొని వచ్చారంటే ప్రయాసపడ్డారు. కొంత దూరం వాళ్ళు బరువును మోశారు, కష్టపడ్డారు. అనేకులు కష్టపడితే ఒక వ్యక్తికి స్వస్థత వచ్చింది. ఆమేన్. సంగమా,
దేవుని నమ్మిన దేవుని బిడ్డలారా, మనము దేవుని సువార్త కోసం ప్రయాసపడాలి. ఈ రోజున మరి కాలనీలో ఉన్న సంఘము ఇంత ప్రయాసపడి, అందరి దగ్గర ధనముండి కాదు, అందరికీ అవకాశం ఉండి కాదు, కానీ ఏ విధం చేతనైనా మా కాలనీలో ఒక చక్కని క్రిస్మస్ ఆరాధన జరగాలి మా సంఘం తరపునని అందరూ చెయ్యి కలిపి, దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం సాయంత్రం అసలు పొద్దున్నుండి నిన్నటి నుండి కొన్ని రోజులుగా వర్షాభావం ఉంది, మేఘాలన్నీ కమ్ముకుపోయి సూర్యుడే కనబడట్లా, అయినా సరే ధైర్యం చేసి హల్లెలూయా ధనం సమకూర్చి చెయ్యి కలిపి ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? కొందరిని బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో ఉన్నవారిని ఏ విధం చేతనైనా యేసయ్య దగ్గరకు తీసుకురావాలి అనే ఒక్క ప్రయాస. ఈ ప్రయాసపడినందుకు సంఘబిడ్డలు, చిన్నలు, పెద్దలు, యవనస్తులు అందరికీ కలిపి ఒక్కసారి చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడుతూ సంఘబిడ్డలందరినీ అభినందిద్దాం. హల్లెలూయా. యవన పిల్లలు ఎన్నో రోజులు రాత్రులు మరి పిల్లలకి డ్యాన్సులు నేర్పిస్తూ, కంఠస్థ వాక్యాలు నేర్పిస్తూ యవన పిల్లలు ప్రయాసపడ్డారు. చిన్నపిల్లలు ఏమైనా తక్కువ తిన్నారా? ఏమండి ఊరికే అయిపోద్దా? మాట్లాడుతున్నా కొంచెం నీళ్ళు ఇచ్చినాక పొడుగునాక లేచింది. పిల్లలు పాపం ఎంత ప్రయాసపడ్డారు, ఇక్కడ పిల్లలైనా అక్కడ పిల్లలైనా అందరూ ప్రయాసే. హల్లెలూయా. యవన పిల్లలు పొద్దున్నుండి, మగపిల్లలు, అలాగే మా సంఘ సభ్యులు, పురుషులు, స్త్రీలు, తెలిసిన వారు, ఆత్మీయులు అందరూ సహకరించారు. దేవునికి స్తోత్రం. రైస్ కొందరు ఇచ్చారు. అరటిపళ్ళు గల మన నాంచారమ్మక్క వాళ్ళు, రాంబాబు బాబు గారు, గంగాధర్ అన్న వాళ్ళ కుటుంబం, అలాగే మన సంఘ బిడ్డలు, మన చికెన్ ఏమో మా ప్రియ తమ్ముడు రాము బ్రదరు. దేవుడు వాళ్ళని దీవించునుగాక. ఇలా ఎందరో ఎందుకు ఇదంతా చేస్తున్నాము అంటే, ఏ విధం చేతనైనా దేవుని దగ్గరికి ప్రజలను తీసుకురావాలి. ఆమెన్. ఒక్క వ్యక్తిని నలుగురు మోసుకొస్తే మరి 10 మందిని మోయాలంటే ఇంకెంతమంది కావాలి? నలుగురు, ఒక మాట అండి, నలుగురిలో ఐక్యత లేక రే నేను ఆ దారి రా నీ దారిని పోతానని ఒకడు చెంగు వదిలేస్తే, ఒక పక్కన వదిలేస్తే ఏమవుతాడండి? భలే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓహో బాగా వింటున్నారని ఎక్కువసేపు చెప్తానా? మీరు వినకపోయినా కొంత సమయంలో చెప్పి ముగించేస్తా. నలుగురు మోసుకెళ్తున్నారండి, ఒకడికి పడక పక్కకి వెళ్ళాడు, ఏమైద్ది? జరుమని జారి కింద పడి. వాళ్ళిద్దరూ నలుగురు ఒకే మాట, నలుగురిది ఒకే బాట, నలుగురిది ఒకే ఆలోచన, ఒకటే ఆశ. ఏ విధం చేతనైనా ఈ రోగిని, ఈ బాధలో ఉన్న వ్యక్తిని, ఈ నలిగిపోతున్న, నశించిపోతున్న వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆమేన్ అందామా? హల్లెలూయా. ఏ విధం చేతనైనా ఏం చేయాలా? యేసయ్య దగ్గరకు తీసుకువెళ్ళాలి. అదే ప్రయాసలో ఎందరో తమ ధనం ఖర్చు పెట్టారు, ఎందరో తమ ఒళ్ళొంచి పని చేశారు, ఎందరో ప్రార్థించారు, ఎందరో ప్రయాసపడ్డారు. దేవుని బిడ్డలారా, మన ప్రయాస వ్యర్థము కాదు. ఆమేన్. సంగమా, ఎప్పుడు ఇలాగే ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు తీసుకురావడానికి ఎప్పుడు ప్రయాసపడడానికి ముందు వరుసలో ఉందాం. అవునన్న వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇక తర్వాత నలుగురు మోసుకొచ్చారు కదండి. ఆ ఇల్లు అంట, వాకిట్లో కూడా ఏమి లేదంట, స్థలము అడుగు పెడతానికి కూడా ఖాళీ లేదు. మరి ఏం చేయాలి? వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోలా. ఏమండి వింటున్నారా? వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి, అది ఒక పెంకుటిల్లు అంట. అది ఏ ఇల్లు? ఆ ఇంటి ఓనర్ గారిని పిలుచుకున్నారు. అయ్యా, చాలా దూరం నుంచి ఒక పక్షవాతం రోగం కలిగిన వ్యక్తిని తీసుకొచ్చాం, యేసయ్య ముట్టుకుంటే బాగుపడతారని ఆశతో చాలా దూరం నుంచి వచ్చామయ్యా. ఇప్పుడు మనిషి ఒక్కళ్ళు కూడా సంధివట్లా, ఒక మనిషి నడిచెళ్ళటమే కష్టంగా ఉంది, మరి నలుగురు ఒక రోగిని మోసుకెళ్ళాలంటే ఇంత జనం మధ్యలో చాలా కష్టం కదా అంటే, మరి ఏం చేయమంటారు అన్నాడు ఆ ఇంటికి గల ఆయన. ఏమీ లేదయ్యా, చిన్న రిక్వెస్ట్ చెప్పండి. మీ ఇల్లు పెంకుటిల్లు కదా, పైన పెంకులు వినండి, పైన పెంకులు తీసి వాసాలు కొంచెం కట్ చేసి ఈ వ్యక్తి కిందకి దిగేటట్టుగా కొంచెం మాకు అవకాశం ఉందంటే, ఏమయ్యా మీకు నేను అంత తేరగా కనబడుతున్నానా? మీరెవరో మోసుకురావడం ఏంటి? ఆ యేసయ్య నా ఇంట్లో వాక్యం చెప్పడం ఏంటి? నా ఇంటి కప్పు తీసి
నా ఇంటి వాసాలు కోసి ఆడేవాడినో నా ఇంట్లోంచి కిందకే దింపటం ఏంటి అనలా. హల్లెలూయా. ఒకసారి రెండు చేతుల స్తోత్రం చెబుదామా? చక్కగా ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఆమేన్. వింటున్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెబుదాం. ఒకసారంట ఒక మామిడి తోటలో మీటింగ్ జరుగుతుందంట. ఎక్కడ? చల్లగా ఉందంట మధ్యాహ్నం పూట. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారంట. ఈ మంచిగా భోజనం చేసి వచ్చినట్టున్నారు. వీళ్ళకి ఏమవుతుందిగా? నిద్ర. ఉత్తరప్రదేశ్ నిండితే మధ్యప్రదేశ్ నిండితే ఉత్తరప్రదేశ్ ఊగిద్దంట. ఇప్పుడు మీకు ఎట్టగా నిద్ర రాదులే పాపం, మధ్యాహ్నం ఎప్పుడు భోజనం చేసి ఉంటారు. మధ్యప్రదేశ్ ఏమైంది? నిండింది. ఉత్తరప్రదేశం ఊగుతుంది. మెల్లగా మామిడి చెట్టునట్ట పడుకుందంట. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి హాయిగా పడుకుందంట. పడుకోక అటు నోరు తెరిచి ఆవులిచ్చిందంట. ఏం చేస్తుంది? నోరు తెరిచి ఆవులిస్తుందంట. ఈలోపు రెండు తొండలు సరిహద్దుల గొడవల్లో కొట్టుకుని పొరుగేసుకుంటా వచ్చినాయి అంట. వచ్చేటప్పటికి ఈ కొంచెం ఓడిపోతున్న తొండ ఎక్కడో చోట దూరిపోదాం, ఏ మామిడి తోరలోనో దూరిపోదాం అని వచ్చిందంట. వచ్చేటప్పటికి ఏం చేస్తుంది? మామిడి చెట్టు కానుకుని నోరు తెరిచి అమాంతం ఎక్కడికి వెళ్ళిపోయిందంట? నోటకి వెళ్ళిపోయిందంట. ఒకసారిగా మెలుగు వచ్చిందంట. మెలుగు వచ్చింది, ఏంట్రా నా నోటకి లాగుతుందంట. ఆ తొండ అనుకుంటుందంట, బయట నుంచి తొండ నన్ను లాగుతుంది, ఎట్టగైనా సరే నేను ఇవాళ తప్పించుకోవాలి, లోపలికి వెళ్ళాల్సిందే అనుకుని. అదేమో లోపలికి వెళ్ళాలని, ఇవేమో బయటికి లాగాలని. మొత్తం మీద బయటికి లాగి పక్కన పడేసి మామిడి చెట్టు దగ్గర నుంచి పక్కకి జరిగి వాక్యం శ్రద్ధగా అయిందంట. స్తోత్రం చెబుదామా? దేవుని బిడ్డలారా, మన దగ్గర మామిడి చెట్లు లేవు కానీ కుర్చీలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుర్చీ లేకపోతే ఏమన్నా మేము తక్కువ తిన్నామా అని ఎవరి వాళ్ళు స్టాండ్లు తెచ్చుకుంటారు. తెలుసా అండి మీకు? స్టాండ్లు ఎంతమంది తెలుసు మీలో? 2 స్టాండ్లు ఉంటాయంట. ఒకటి ఈ స్టాండ్, సగం నిద్ర. ఇక ఫుల్ నిద్ర వచ్చినప్పటికి 2 స్టాండ్లు. నువ్వు ఎంతైనా చెప్పుకో, నా స్టాండ్ నేను వేసేసా. ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు, రివర్స్ గేర్ ఉంటుంది. అది వేయమాకండి. రివర్స్ గేర్ అంటే అమాంతం వెనక్కి పడతారు. అంతవరకు వెళ్ళకుండా మధ్యలోనే ఆపేస్తా. ఒకసారి స్తోత్రం చెబుదామా అందరం? హల్లెలూయా. ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకురావడానికి కొంతమంది ప్రయాసపడి తీసుకొచ్చారు. తీరా ఆ ఇంటి లోపలికి వెళ్ళలేకపోయారు. ఆ ఇంటి యజమానుడు ఎంత గొప్పోడంటే తన ఇంటి పెంకులు తీసి తన వాసాలన్నీ కోసి ఆ రోగిని దుప్పటితో తాళ్ళు కట్టి పైనుండి కిందకు దింపడానికి తన ఇల్లు కోసేయడానికి కూడా అప్పచెప్పేశాడండి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎన్నో త్యాగాలతో ప్రజలు దేవుని దగ్గరికి వస్తున్నారు. ఎందరో దేవుని బిడ్డలు త్యాగాలు చేసి ఎందరో ప్రయాసపడితే ఈ రోజున ఇలాంటి సభలు, కార్యక్రమాలు, మందిరాలు కట్టబడడం, సువార్త పని జరగడం, ఎందరికో దీవెన, రక్షణ కలుగుతుంది. ఆమేన్. ప్రభు పని కోసం ప్రయాసపడే వాళ్ళంగా మనము ఉందుముగాక. ఆమేన్. ప్రభు పని కోసం గుప్పిళ్ళు విప్పేవారుగా మనం ఉందుముగాక. ప్రభు పని కోసం ఏ త్యాగమైనా చేయవలసి వస్తే ఆ ఇంటి యజమానుడు ఏం చేశాడు? ఇంటి మీద యజమానుడు ఏం చేశాడండి? ఇంటి కప్పు తీసేయడానికి కూడా ఒప్పుకున్నాడు. స్తోత్రం చెబుదామా? చెప్పాలి. దేనికి ఒప్పుకున్నాడు? ఇంటికి పై కప్పు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని కోసం ఏ త్యాగం చేయడానికి సిద్ధం? అలాంటి వాళ్ళని ప్రభు ఆశీర్వదిస్తారు. మీలాంటి వాళ్ళ ద్వారా దేవుని పనులు జరుగుతాయి. ఆమేన్. ఇక నేను ముందుకు వెళ్తున్నా. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎందరో ప్రయాసపడితే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆమేన్. ప్రయాస మాత్రమే కాదు, ఒక వ్యక్తి తన ఇంటినే త్యాగము చేశాడు. హల్లెలూయా. ప్రభువుకు ఒకసారి స్తోత్రం చెబుదామా? ఓ రోజు డెన్మార్క్ యువరాజు ఒక చక్కని బొమ్మల అంటే చిత్రాల ప్రదర్శన, మంచి మంచి ఆర్టిస్టులు గీసిన బొమ్మలన్నీ చూస్తున్నాడు యువరాజు. చాలా విలువైన, లక్షల రూపాయలు విలువ చేసే పెద్ద పెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు గీసిన బొమ్మలు చూసుకుంటూ వస్తున్నాడు. చాలా అందంగా
ఆహ్లాదంగా అబ్బురపరిచేటట్టుగా ఉన్నాయి బొమ్మలు. ఆ బొమ్మల మధ్యలో సిలువలో వేలాడుతున్న యేసయ్య చిత్రపటం కూడా ఉంది. వింటున్నారా? ఏముందండి? సిలువలో వేలాడుతున్న యేసయ్య చిత్రపటం ఉంది. యువరాజు వచ్చి అక్కడ ఆగిపోయాడు. సిలువలో వేలాడుతున్న యేసయ్య ఎలా ఉంటారో అందరికీ తెలుసుగా, రక్తం కారుతూ, తలకు ముళ్ళ కిరీటం, ఒళ్ళంతా గాయాలు, సిలువలో నలిగిపోయి సొగసైన స్వరూపమైన లేని ఆయన శరీరాన్ని చూస్తూ ఆగిపోయాడు. యువరాజు పక్కనే ఉన్న ఒక వ్యక్తిని అడిగాడు. దేవుని కృపను బట్టి ఆయన ఒక సువార్తికుడు. ఆయన ఎవరండి? ఆ పక్కన సువార్తికుడిని పిలిచి, పాస్టర్ గారిని, బ్రదర్, ఇక్కడ ఇన్ని మంచి అందమైన బొమ్మలు ఉండగా ఇలాంటి ఒక రక్తాలు కారుతూ ఇంత భయంకరం ఉన్న బొమ్మను ఇక్కడ ఎందుకు పెట్టారని అడిగాడంట. అడిగితే చెప్పాడట, ఈయన ఎవరో కాదు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన మానవులందరి పాపం కోసం సిలువలో రక్తం కార్చారు. ఆయన రక్తం కార్చకపోతే మనకు విమోచన లేదు. ఆయన మరణించకపోతే మనకు నిత్య జీవము లేదు. మనం తినవలసిన దెబ్బలన్నీ ఆయన తిన్నారు. ఇలా ప్రభు సువార్త చెప్పాడు. సువార్త చెప్తే ఆ యువరాజు యొక్క మనసు దేవుని వైపు ఆకర్షింపబడింది. హల్లెలూయా! ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ సిలువ క్రిందే ఒక మాట రాయబడి ఉందంటండి. ఏంటంటే, ఐ హ్యావ్ డన్ దిస్ మచ్ ఫర్ యూ, వాట్ విల్ యూ డూ ఫర్ మీ? నేను నీ కొరకు ఇంత చేశాను కదా, నీవు నా కొరకు ఏమి చేస్తావు అనే కింద ఒక ప్రశ్న, సిలువ కింద ఒక ప్రశ్న ఉంది. అది చదివాడు ఆ యువరాజు. వెంటనే ఏం చేశాడు తెలుసా? తన హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేశాడు. స్తోత్రం చెబుదామా? తన పిత్రార్జితంగా, తన పితరుల నుండి, తాత ముత్తాతల నుండి యువరాజు అనగా రాజవంశంలో తన వంతు రావలసిన 5,000 కోట్ల డాలర్ల ఆస్తిని క్రైస్తవ మిషనరీలకు ఇచ్చేశాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. స్తోత్రం చెబుదామా? మొరావియన్ మిషనరీస్ అని ప్రారంభించి మిషనరీని ప్రపంచం అంతా మిషనరీలను పంపించడంలో ఒక బలమైన పాత్ర పోషించాడు ఆ డెన్మార్క్ యువరాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరో త్యాగాలు, ఎందరో ప్రయాసతో సువార్త మన వరకు వచ్చింది. ఎందరో దీవించబడ్డారు. ఈ రోజున మనం మరలా ప్రయాసపడాలి. మనం ఇంకా దేవుని కొరకు నిలబడాలి. అనేక మంది ప్రభు వైపుకు తిరగాలి. స్తోత్రం చేద్దామా? అప్పుడు ప్రభు ఏం చేశారంటే, ఆ పక్షవాతపు రోగి ఉన్నాడు కదా, ఆ రోగిని బాగు చేయలా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ పక్షవాతపు రోగిని ఆయన ముందు దింపారు. ప్రభు ఏమన్నారో తెలుసు, ఒక మంచి మాట. అందుకే ఈ సందేశం, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా! యేసయ్య దగ్గరకు ఒక రోగిని తీసుకొచ్చినప్పుడు ఏమన్నారు చెప్పండి? నీ పాపములు. ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసయ్య ముందుకు వచ్చాడో, యేసయ్య వైపు చూశాడో, అతని పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మా అందరి ప్రయాస, మా అందరి త్యాగం, మా అందరి భారము, బాధ్యత ఏంటంటే మిమ్మల్ని యేసయ్య దగ్గరకు తీసుకురావాలి. మీ శాపము పోగొట్టాలి. మీ రోగం నుంచి మిమ్మల్ని విడిపించాలి. మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపించాలి. మీకు మేలు చేసే యేసయ్య దగ్గరకు మిమ్మల్ని తీసుకురావాలి. ప్రభు దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తిని చూసి ప్రభు అన్నారు, నీ పాపములు. ఎందుకంటే పాపములు క్షమించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆమేన్. ఎప్పుడైతే ఆ మాట అన్నారో వెంటనే అన్నారు, ఇదిగో నీ పరుపెత్తుకున్నాడు అన్నారు. అప్పటి వరకు ఎవరు మోసుకొచ్చారు అతన్ని? 4 వ్యక్తులు మోసుకొచ్చారు. ఎప్పుడైతే అతని పాపాలు క్షమించబడ్డాయో పరుపెత్తుకుని భుజాన వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం చెబుదామా? మానవ జీవితానికి ఒక భయంకరమైన రోగము పాపము. ఆ పాపం క్షమించబడితేనే ఆరోగ్యం, పాపం క్షమించబడితేనే ఆశీర్వాదం, పాపం క్షమించబడితేనే నిత్య జీవం. ఆ పాపం క్షమించబడాలంటే మనం యేసయ్య దగ్గరకు రావాలి. యేసయ్యను మనం విశ్వసించాలి. నీ కుటుంబంలో శాంతి సమాధానాలు లేవు, నీకు సరైన ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు. పాపం పండి 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 ఏదో ఒక రోజున నీ పాపం పండి నీ మీద పడిపోబోతుంది. చాలా భయంకరమైన దశలో ఉన్నావు. నీకు యేసయ్య అవసరం.
నీకు మనశ్శాంతి కావాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. ఆరోగ్యం కావాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. నిత్య జీవం కావాలంటే యేసయ్య దగ్గరకు రావాలి. స్తోత్రం చెబుదామా? నీ బ్రతుకు మార్చుకోవాలంటే యేసయ్య దగ్గరకు ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వస్తామో మన పాపాలు క్షమించబడతాయి. ఆమేన్ అనండి ఒకసారి. స్తోత్రం చెబుదామా? పవిత్రుడైన దేవుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పావనుడు, నిర్దోషి, నిష్కళంకుడు, నీతిమంతుడు, యేసయ్య లాంటి వారు మరొకరు లేరు. హల్లెలూయా. పరిశుద్ధతలో ఆయనకు ఆయనే సాటి. ఆయన లాంటి పవిత్ర రక్తం ఈ లోకంలో ఎక్కడా దొరకదు. హల్లెలూయా. యేసు రక్తంలో మన పాపాలు కడగబడాలి. ఆమేన్. ఒక ఎద్దు మీద కాడేశారనుకోండి, ఒక ఎద్దు మీద కాడి వేసినప్పుడు అది గడ్డి మనశ్శాంతిగా తినగలదా? చెప్పండి. కోర్స్ మీలో చాలామంది ఎడ్ల గురించి తెలిసే ఉండుంటారు. ఇంకా పర్లా మన పామరుకి మన తరానికి తర్వాత రోజుల్లో అన్ని జంతువులు తెలియకపోవచ్చు. ఎడ్డు మీద కాడేసి బండి మోపారు. దాని ముందు గడ్డి పెడితే తినగలదా మనశ్శాంతిగా? నీళ్లు తాగగలిగిద్దా? ఏ పనన్నది చేయగలి ఆ బరువు ఉన్నంతసేపు అది ఎదురుగా ఏమున్నా అనుభవించలేదు. పాపపు కాడి అలాంటిది. పాపపు కాడి మన మీదుండి మనకు ఆశీర్వాదం తెలియట్లా, ఆరోగ్యము ఉండట్లా, సంతోషము లేదు, మనశ్శాంతి లేదు, ఆరోగ్యం పాడైపోతుంది, నశించిపోతున్నాం. ఎంతమంది తాగి తాగి యవ్వన వయసులో నాకంటే చిన్న వాళ్ళు, మనకంటే చిన్న పిల్లలు తాగి ఆరోగ్యం పాడై చచ్చిపోవట్లేదండి? ఎంతమంది అక్రమ సంబంధాల్లో నలిగిపోవట్లేదు? ఎంతమంది ఉరి పెట్టుకుని చచ్చిపోవట్లేదు? ఎందుకంటే మనుషులకు మనశ్శాంతి లేదు. ఈ మనశ్శాంతి కావాలంటే, జీవితానికి ఒక ఆనందము, సంతోషం అనేది దొరకాలంటే పాపపు కాడి మీద ఉంది. అందుకే ఆ బరువు, ఆ పాపపు కాడి విరగొట్టగలిగిన వాడు ప్రభు అయిన యేసు మాత్రమే. స్తోత్రం చెబుదామా? అందుకే వాక్యం చెప్తుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు చెప్పండి యేసు అను. హల్లెలూయా. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన సహోదరుడా, తల్లి తండ్రి, నీకు అన్నీ ఉన్నాయి. పాప క్షమాపణ ఉందా? నిత్య జీవం ఉందా? నీ పాపం నుంచి నువ్వు కడగబడ్డావా? ఇప్పుడు ఏదైనా బురద అంటుకుందనుకోండి, లేకైనా ఏదైనా అసహ్యమైంది అంటుకుందనుకోండి, వెంటనే ఏం చేసుకుంటాం? కడిగేసుకుంటాం. పాపం అంటుకుంటే ఎలా కడుక్కోవాలి? పాపాన్ని కడగగలిగిన ఒకే ఒక ఆయుధం యేసు రక్తం. ఆమేన్. నీ పాపం నీతో ఉన్నంత కాలం నీకు మనశ్శాంతి ఉండదు. రాసి పెట్టుకో. నువ్వు పాపంలో బ్రతికినంత కాలం నీకు జయం ఉండదు. డబ్బు సంపాదించినట్టే ఉంటావు, అన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి, నీ ఇంట్లో ఎదుగుతున్నట్టుగానే కనబడతావు, కానీ నీకు మనశ్శాంతి ఉండదు, నీకు జయం ఉండదు. కానీ పాపము క్షమించబడిన వాడు ఎలాంటి వ్యక్తి అంటే, కాడి నుండి విడిపింపబడిన గిత్తలాగా చక్కగా స్వతంత్రంగా తిరగగలడు. ఎప్పుడు ఆ భారం నీ మీద వేసేసుకుని ఆ పాపము భారంతో ఎంతకాలం ఉంటావు? ప్రభు ఈరోజు నిన్ను దర్శిస్తున్నారు. ఒకవేళ ప్రభు నమ్మిన తర్వాత కూడా ఏదైనా చేయరాని పాపం చేస్తున్నావా? పాపం వల్ల నీకు మనశ్శాంతి ఉండదు. పాపాన్ని క్షమించడానికే యేసయ్య వచ్చారు. ఇది శుభవార్త. ఆమేన్ అందామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? మొన్న కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్లు వేస్తుంటే అందరం వెళ్ళి వేయించుకున్నాం. ఫస్ట్ డోసు చెప్పండి, కొంతమంది థర్డ్ డోస్ కూడా వేయించుకున్నాను అంటున్నారు. మరి వద్దన్నామా? లేదు. కరోనా అనే ఈ రోగం నుంచి తప్పించబడాలంటే వ్యాక్సిన్ కావాలి. పాపం అనే రోగం నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక్క వ్యాక్సిన్ ప్రభు అయిన యేసు రక్తము. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తాన్ని ఆశ్రయిద్దాం. ఈ రాత్రి మనం విన్న ఆ చరిత్రలో ఒక రోగిని యేసే దగ్గరికి ఎలా మోసుకొచ్చారో అలా మనం అనేకులను యేసే దగ్గరికి నడిపిద్దాం. ఎంత ప్రయాసమైనా, ఎంత భారమైనా ఒక వ్యక్తికి మేలు జరగడం కోసం మనం అందరం కలిసి నిలబడదాం. ఆమేనందామా? ఆ ఇంటి వ్యక్తి ఎలా అయితే తన ఇంటిని త్యాగం చేశాడో, ఆ కప్పు తీసేయడానికి ఒప్పుకున్నాడో, ఏ త్యాగమైనా దేవుని పని కోసం చేయడానికి మనం సిద్ధమవుదాం. హల్లెలూయా. యేసయ్య పాదాల దగ్గర వచ్చిన వారికి పాప క్షమాపణ ఉంది. యేసయ్య పాదాల చెంత
మనశ్శాంతి ఉంది. ఎప్పుడైతే అతను ఆయన దగ్గరికి తీసుకొచ్చారో చూడగానే అంటున్నాడు, కుమారుడా నీ పాపాలన్నీ, చెప్పండి ఆ మాట, కుమారి నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి యేసయ్య దగ్గరికి వస్తే నీ పాపాలన్నీ క్షమించబడతాయి. హల్లెలూయా. ఎన్నడూ పొందని మనశ్శాంతి నువ్వు పొందుకుంటావు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తావా? యేసయ్య పాదాలని ఆశ్రయిస్తావా? యేసయ్య లాంటి ప్రేమ కలిగిన దేవుడు ఇంకెక్కడ దొరకరండి. ఎంత పాపినైనా క్షమించి పరిశుద్ధపరచగలిగిన నీతిమంతుడు, ప్రేమ కలిగిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు చెంతకి రండి, పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధులుగా మారండి. దేవుని రాజ్యం సమీపించింది. యేసయ్య రాకడ రాబోతుంది. రక్షణ బాప్తిస్మం పొందని వాళ్ళు మారు మనసు పొంది రక్షణ పొందండి. ప్రభువుని అంగీకరించిన వారు అంగీకరించండి. మీ జీవితాల్లో నిజమైన మనశ్శాంతిని, రక్షణను పొందుకోండి. ప్రభు లాంటి కృప మనందరికీ దయచేయునుగాక. పాపము క్షమించబడగానే అతనికి రావాల్సిన ఆరోగ్యం వచ్చేసిందా, రాలేదా? అలాగే పాపం క్షమించబడగానే మీకు రావాల్సినవన్నీ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీకు సంతానం కావాలంటే దేవుడు సంతానం అనుగ్రహిస్తారు, ఆరోగ్యం అనుగ్రహిస్తారు, ఆశీర్వాదం అనుగ్రహిస్తారు, దీవెనిస్తారు, సంతోషం ఇస్తారు, మనశ్శాంతిని ఇస్తారు, నిత్య జీవం ఇస్తారు. పాపం క్షమించబడితే చాలు, అన్నీ మనం పొందుకుంటాం. ఆమేన్. ప్రభు లాంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఒక్కసారి అందరం లేచి నిలబడదాం. ఒక్కసారి దేవుని వాక్యాన్ని స్మరించుకుందాం. ప్రభువా, ఆ రోజున ఎలా అయితే నలుగురు మోసుకొని ఒక రోగిని తీసుకొచ్చారో, వాళ్ళకి భారమే, వాళ్ళకి కష్టమే, వాళ్ళకి ఇబ్బందే అయినా సరే ఒక వ్యక్తిని యేసయ్య దగ్గరకు తీసుకురావాలి అనే మంచి ఆశతో వాళ్ళు కష్టపడ్డారయ్యా. అలాగే మేము కూడా సంఘంగా మిమ్మల్ని నమ్మిన బిడ్డలుగా ప్రజల రక్షణ కోసం, అన్యజనుల రక్షణ కోసం, సమాజానికి మేలు జరగడం కోసం, మీ వద్దకు ప్రజలను నడిపించడం కోసం ప్రయాసపడతామయ్యా అని ఒక తీర్మానం చేసుకుందాం. ఒక తీర్మానం. ఎందరో ప్రయాసపడకపోతే ఇలాంటి కార్యక్రమాలు జరగవు. ఎవరు ప్రయాసపడకపోతే దేవుని వద్దకు ప్రజలు రారు. కనుక మనం ప్రయాసపడడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ఆ ఇంటి యజమానుడు ఎంత త్యాగం చేశాడండి. దేవుని కోసం త్యాగం చేయగలవా? దేవుని కొరకు సమర్పించుకోగలవా? దేవుని కొరకు ఏ పనికైనా నిలబడగలవా? ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించునుగాక. నేనుంటాను ప్రభు. ఒక మాట చెప్దామా? నేనుంటానయ్యా. ప్రజలను మీ వద్దకు నడిపించడానికి నేనుంటాను ప్రభు. మీ పని చేయడానికి నేను ఉంటానయ్యా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య దగ్గరికి వస్తే నీకు క్షమాపణ, యేసయ్య దగ్గరికి వస్తే నీకు మనశ్శాంతి, యేసయ్య దగ్గరికి వస్తే ఆరోగ్యం. ఎంతకాలం ఇంత మంచి దేవుడికి దూరంగా ఉంటావు? దయచేసి ఈ రాత్రి ప్రభు సన్నిధికి రా. నీ రోగాన్ని తీసేయగలరు ఆయన, నీకు ఆరోగ్యం ఇవ్వగలరు, నీకు నెమ్మది ఇవ్వగలరు, నీ జీవితానికి జయం ఇవ్వగలరు. యేసయ్య దగ్గరకు రా. ఒక్కసారి యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయించి చూడు. ఎంత మంచి దేవుడు అని నువ్వు అర్థం చేసుకుంటావు. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవుని బిడ్డలారా, ఒక ఆల్ ఖైదా టెర్రరిస్ట్ తను చేసిన నేరాలకి, తను చేసిన తప్పులకు తనకి జైలు శిక్ష పడింది, జీవిత ఖైదు పడింది. తను జైల్లో మగ్గిపోతూ నేను ఎందుకు ఇలా చేశానని బాధపడుతూ ఉన్నాడట. ఒకరోజు రాత్రి ఏడ్చుకుంటున్నాడు, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, చిన్నప్పుడు నేను ఎలా పెరిగాను, నాకు ఎన్ని ఆశలు ఉన్నాయి, నేను అసలు టెర్రరిస్ట్గా ఎందుకు మారాను, ఎందుకు ఈ తప్పులు చేశాను, ఎందుకు ఈ దాడులు చేశానని. ఒకరోజు దయచేసి వినండి, కళ్ళు మూసుకునే ఉండండి. జైలు గదిలో కూర్చుని ఏడుస్తూ ఉండగా ఎవరో ఆయనతో మాట్లాడుతున్నారు. మై సన్, నా కుమారుడా, నేను నిన్ను క్షమిస్తున్నానని చెప్పారట. ఎవరు ఈ రూమ్లో ఉన్నారు, ఎవరు లేరే, నాతో ఎవరి మాటలు మాట్లాడుతున్నారు, మళ్ళీ మౌనంగా ఉన్నాడు. నా కుమారుడా, నేను నీ పాపాలని క్షమిస్తున్నాను, నువ్వు మళ్ళా క్రొత్త మనిషిగా జీవించని మాట్లాడుతున్నారంట. అప్పుడు అడిగాడంట, నా పాపాలు క్షమిస్తున్నాను అంటున్నావు, అసలు నాతో మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు అని అడిగితే, నేను దేవుని కుమారుడైన యేసుక్రీస్తును. హల్లెలూయా. నీ బాధను నేను చూశాను, నువ్వు క్రొత్త జీవితాన్ని కోరుకుంటున్నావు, నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నిన్ను క్షమించి నిన్ను క్రొత్త మనిషిగా మారుస్తున్నాను. అప్పటి వరకు తనకి పాపాలు క్షమించే దేవుడు ఉన్నాడనే సంగతే తెలియదని చెప్పాడు. కన్నీళ్ళతో ఏడ్చి యేసయ్య పాదాల మీద పడి నన్ను క్షమించు ప్రభు అని వేడుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. దేవుని బిడ్డ, యేసయ్య మన పాపాలు క్షమిస్తారు. అప్పుడే మనకి నెమ్మది, మనశ్శాంతి. నాలో పాపం లేదని మాత్రం అనుకోవద్దు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం, పాపం ఉంటుంది. ఒప్పుకుందాం. ఒప్పుకుంటే దేవునికి మనకి ఉన్న అడ్డు తొలగిపోతుంది. దేవుడి రాత్రి మన వెనుకల్లో ఈ వాక్యాన్ని దీవించునుగాక. దైవ సేవకురాలు ప్రార్థన చేస్తుంది, తర్వాత మనం కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, త్రియేక దేవుడా, మీకే స్తుతులు చెల్లిస్తున్నానైనా. ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడారు. మరి ముఖ్యంగా ఈ రోజు మిమ్మల్ని స్మరించుకొని ఆరాధిస్తుండగా మీరు చేసిన కార్యములు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నిజంగానే తండ్రి, మా కొరకు ఈ భూమికి వచ్చారయ్యా. నిజంగానే మీరు రాకపోతే ఇంకా ఈ పాపలోకంలోనే ఉండేవాళ్ళం. మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. నిజంగానే ప్రభువా, అయ్యా దయచేసి మీరు మా కోసం ఎంతో త్యాగం చేశారు. మేము కూడా మీ పక్షాన నిలబడే కృప ఇవ్వండి. మా జీవితాలు మార్చిన తండ్రివి, ఎందరో జీవితాలు మార్చబట్టడానికి మేము నిలబడే కృపమని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా బలపరచండి, అయ్యా దయచేసి కనికరించమని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యానుసారంగా నడుచుకునే జీవితం మాకు ఇవ్వండి. మిమ్మల్ని బలపరచండి అయ్యా. అనేక మంది రక్షింపబడే కృప ఇవ్వండి. మేము ఎలా రక్షింపబడ్డాం, నిజంగానే ఈ లోకం నుంచి బయటకు వచ్చాం తండ్రి. అలాగే ఇంకా రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందే కృప ఇవ్వండి. ఎవరైతే వ్యాధుల్లో, బాధల్లో, ఇక్కట్లో ఉన్నారో వారందరూ దర్శింపబడే కృప ఇవ్వండి. మీరొక్కరే మార్గం అయ్యా. మీరే స్వస్థపరచగలరు. మీరే ప్రతి అయ్యా సమస్యకి పరిష్కారం ఇవ్వగలరు తండ్రి. మీ పరిశుద్ధాత్మను బలపరచండి. ఎవరైతే విన్నారో వారు మీరు దర్శించబోతున్న స్తుతులు చెల్లిస్తున్నాను. మమ్మల్ని దర్శించి